మనం కూడుకున్నాం. కానీ ఈ దినం, ఈరోజు రేపు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని బట్టి మనం కూడుకున్నాం. అదేంటంటే అవుట్ రీచ్ ఉపవాస ప్రార్థన కూడికలు అనే పేరున మనం కూడుకున్నాం. అవుట్ రీచ్ అనేసి అంటే బయట స్థలాలకు కూడా మరి మనం చేరడం, మనం ఉన్న ప్రాంతాల్లోనే, మనం లోపట మన ప్రాంతాల్లోనే ఉండిపోక మనం బయట ప్రాంతాల్లో కూడా వెళ్ళి మనకు తెలిసినటువంటి సత్యాన్ని, మనకు తెలిసిన సువార్తను మనం ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశం మరి అవుట్ రీచ్ ప్రార్థనా కూడికల యొక్క ఉద్దేశం. నేను జిఎఫ్ఏ గాస్పెల్ ఆఫ్ ఏషియా అనేటువంటి ఒక సంస్థలో ఒక సంవత్సరం బైబుల్ ట్రైనింగ్ నేను చేశాను. ఆ సంవత్సరంలోని మధ్యలో అవుట్ రీచ్ క్యాంప్ అనేది మాకు ఉండేది మాట. అంటే ఒక నెల రోజుల పాటు మేము పుట్టిన ఊరిలో కాకుండా మాకు అయ్యగారులు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ఆ గ్రామంలో ఒక నెల రోజుల పాటు ఉండి మేము సువార్త ప్రకటించాలి అన్నమాట. అలాగూ ఒక నెల పాటు మేము అవుట్ రీచ్ క్యాంపులో ఉండి నెల రోజులంతా మరి సాయంత్రం రాత్రులు ప్రార్థన చేయడం, పగలవగానే మేము సువార్త ప్రకటించడానికి మారుమూల గ్రామాలకి వెళ్ళేవాళ్ళు. ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత మరలా మేము బైబిల్ కాలేజ్కి మరి మేము రావడం జరిగేది. ఇలాగ బైబిల్ ట్రైనింగ్ అయిన వారికి ఒక నెల రోజుల పాటు అవుట్ రీచ్ క్యాంప్ అనేది ఉంటుంది. అలాగూ ఇప్పుడు మేము కూడా అవుట్ రీచ్ క్యాంప్ అనేది జీవితాంతం మరి ఉండాలనే ఉద్దేశంతో సమర్పించుకొని రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచం అంతటిలో మనకు తెలిసినటువంటి సత్యాన్ని, సువార్తను ప్రకటించడానికి మరి మమ్మల్ని మేము సమర్పించుకున్నట్లుగా దేవుడు మాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరూ కూడా ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అందరూ కాకపోయినా కొందరైనా ఈ అవుట్ రీచ్ ప్రార్థనల ద్వారా బయట స్థలాలకు వెళ్ళి మనం సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి చోట ఈ కూడికలను ఏర్పాటు చేస్తూ మేము బయట ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటికీ మరి 13 సంవత్సరాలు దాటి 14వ సంవత్సరంలోనికి అడుగు పెట్టామన్నమాట. 13 సంవత్సరాల పాటు మేము ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోనికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించినట్లుగా దేవుడు సహాయం చేశాడు. మేమే కాదు, అందరూ ఇందులో పాలివారు కావాలనేటువంటి ఉద్దేశంతో దేవునికి ప్రార్థన చేశాం. సహకారులు అందించమని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేశాం. చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, శారీరకమైనటువంటి శ్రమలలో, కుటుంబాల్లో, సంఘాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చాం. దేవుణ్ణి సహకారులను ఇవ్వమని అడిగామట. ఎంతవరకు మేమే చేయలేం కదా, మేమిద్దరమే చేయలేం, మా ఇద్దరు సంఘాలే మరి చేయలేరు. అంటే నేను, పాస్టర్ సైమన్ గారు, మా 2 సంఘాలే మరి పరిచర్య అంతా చేయడం అనేది అసాధ్యం. అనేకులు ప్రార్థన అవసరం, అనేకుల యొక్క మరి ఆర్థిక సహాయం అవసరం, అనేకుల యొక్క మనుషుల సహాయం పరిచర్య చేయటానికి అవసరం అని తలంచి 2007వ సంవత్సరం నుంచి సహకారులు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే
ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా దేవుడు ఒక్కొక్కరిని దేవుడు సహకారులుగా అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకి ఎంత సహకారిగా ఉండాలో అలాగే దేవుని పిల్లలు కూడా, దేవుని సేవకులు కూడా సహకారులుగా ఉంటే తప్ప మన దైవ కార్యాన్ని మనం చేయలేం. ఆ కారణాన్ని బట్టి పాస్టర్ దేవరాజు గారి తమ్ముడు వారు కూడా ఈ ఉద్దేశాన్ని గమనించి వారు కూడా మా దగ్గర కూడా ఈ కూడికలు పెట్టండి అని వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు. సంఘానికి, కుటుంబానికి, అలాగే వేదికను ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ఆ తర్వాత మరలా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి స్తుతి ఆరాధనలో మనం కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినట్లుగా మిగిలిన సమయాన్ని మనం ఖర్చు చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతున్నాను. మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38. దయచేసి ఒకరు చదవండి. చాలు, చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం విందాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృపా నీ కనికరములు చొప్పున ఈ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా అవుట్ రీచ్ ఉపవాస ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేశాం. సువార్త, ఈ సత్యము అనేది మా వరకే కాకుండా అది అనేకులకు తెలియపరచబడుట కొరకే ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికల్లో ఈ మొదటి దినం కొరకే వందనాలు. కరెంటు పోవటం వలన ప్రభు అద్భుతకరంగా మీరు ప్రార్థనను అయ్యా నడిపించాలని తలంపిచ్చి ప్రార్థనలు జరిగించారు. వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇందును బట్టి సాతానికి సిగ్గు, నీకు మహిమ కలుగునట్లుగా అయ్యా నువ్వు కార్యము జరిగించినందుకు వందనాలు. అలాగూ ప్రభా నాయన నీ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని విని అటు పిమ్మట ప్రభా నాయన కార్యములో ముందుకు సాగిపోవుట కొరకు సహాయం చేయమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాము. ఆశీర్వదించండి, అనుగ్రహించండి. నీ మాటలు విని ధన్యుల మొగుటకు ప్రభా సహాయం చేయండి. నీ వాక్యాన్ని విని గ్రహించుటకు శక్తినివ్వండి. ఈ వాక్యాన్ని ప్రకటించనీయకుండా ఆటంకపరచాలని పొంచి ఉన్న చీకటి శక్తులను యేసు నామములో బంధించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దేవా, నీ దాసునిపై నీ కృపను ఉంచండి, బలపరచండి. పరిశుద్ధాత్మ దేవ, మీరే సహాయం చేయమని కోరుతూ మా ప్రభుని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఈ లోకానికి నేను వచ్చాను అని అన్నాడు. ఈ లోకములో దేవుడు అనుకున్నంత సత్యం అయితే లేదు మాట. అసలే సత్యం ఈ లోకంలో లేదని కాదు, సత్యం ఉన్నది, కానీ పరిపూర్ణమైనటువంటి సత్యము, సర్వసత్యము అనేది ఈ లోకములో లేదు. పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ప్రభువు చెప్పాడు. అంటే ఈ లోకములో సర్వసత్యము లేదు, పరిపూర్ణమైనటువంటి సత్యము లేదు. లేనందుచేత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి
ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, సత్యము అనేది మనిషిని ఏం చేస్తుందో, దేవుడిని ఏం చేస్తుందో మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభు వారు? పరలోకము నుండి ఆయన వచ్చేసాడు అన్నమాట. పరలోకమంతటిలో సత్యం ఉంటే యేసు ప్రభు వారు అక్కడే ఉండిపోవచ్చు కదా, అక్కడ సత్యం ఉంది కదా. పరలోకంలో అంతా సత్యం ఉన్నప్పటికీ భూలోకములో పరిపూర్ణమైన సర్వసత్యము లేనందుచేత యేసు ప్రభు రాకుండా ఉండలేకపోయాడు మాట. ఈ భూలోకానికి సత్యం అవసరం అనుకొని యేసు ప్రభు వారు తండ్రిని విడిచిపెట్టేశాడు, తన రాజరికాన్ని విడిచిపెట్టేశాడు, మహిమను విడిచిపెట్టేశాడు, తన స్నేహితులైన దేవదూతలను పరలోకములో వారిని విడిచిపెట్టేశాడు. అన్ని విడిచిపెట్టి యేసు ప్రభు రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసావు అని అంటే, ఇన్ని వదులుకొని, ఇన్ని విడిచిపెట్టుకొని, తండ్రిని స్నేహితులను విడిచిపెట్టుకొని ఎందుకు వచ్చావు యేసయ్య అంటే, భూలోకంలో సత్యము కానరావటం లేదు పరిపూర్ణంగా, కాబట్టి ఆ సత్యాన్ని నేను చెప్పడానికి వచ్చేసాను అని అంటున్నాడు మాట. ఈ సత్యాన్ని చెప్పగలిగిన వాడు ఎవడు అని అంటే, మనం యేసు అని సింపుల్గా చెప్తాం, ఎందుకంటే అక్కడ రాసి పెట్టాడు కాబట్టి. ఈ సత్యాన్ని చెప్పడానికి ఎవడు రాగలడు అని అంటే, హృదయములో సత్యము ఉన్నవాడు మాత్రమే, జీవితములో సత్యం ఉన్నవాడు మాత్రమే, అనుభవములో సత్యం ఉన్నవాడు మాత్రమే. సత్యం అనేది తన జీవితంలో తనలో ఉన్నప్పుడు మాత్రమే, తన నోట, తన యొక్క హృదయమున, తన నటకలో సత్యమున్నవాడు మాత్రమే ఆ సత్యాన్ని చెప్పడానికి ఎక్కడి నుంచైనా రాగలడు. ఇక్కడి నుంచి ఎక్కడికైనా సత్యం చెప్పుకోవడానికి వెళ్ళిపోగలడు. ఎందుకని అంటే, అబద్ధం అంటే అసహ్యం మాట, అక్రమము అంటే అసహ్యం. సత్యాన్ని చెప్పకుండా ఉండలేడు. మీరెందుకు సువార్త ప్రకటిస్తున్నారు? సువార్త ప్రకటించకండి అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు అన్నారు, మేము సువార్తను చెప్పక ఉండలేము, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మేము ఉండలేము అన్నాడు. అంటే మనలో సత్యము అనేది ఉంటే మనం ప్రకటించకుండా ఉండలేమాట. సత్యం అనేది ఎంత మనలో ఉంటుందో అంత దూరానికి మనం వెళుతామట. కొంతమందికి సత్యం ఎంతవరకు అంటే వారి ఇంటి వరకే. పిల్లలేరు అబద్ధం మాట్లాడావు, అబద్ధం చెప్తున్నావు ఎందుకువే, భర్త అంటాడు భార్యని, ఈ మధ్యన మీరు అబద్ధాలు నేర్చుకున్నారండి అని భార్య భర్తను అంటుంటుంది, పిల్లల్ని అంటుంటారు తల్లిదండ్రులు, నిజం చెప్పు అని అంతవరకే. వారి ఇల్లు దాటిన తర్వాత ఎవడు అబద్ధం చెబుతున్నా, అసత్యం మాట్లాడుతున్నా మనకు ఎందుకు లేని ఊరుకుంటారు అన్నమాట. అంటే వీళ్ళకి లోపల సత్యం అనేది ఎంతవరకు ఉన్నది? చాలా చాలా లిమిటెడ్, చాలా పరిమితమైనటువంటి సత్యము, కొంచెం సత్యం మాత్రమే ఉన్నది. కొంతమంది ఏంటంటే ఆ వీధిలో ఏదైనా కూడా వీడే అడుగుతుంటాడు మాట. కొంతమంది వాళ్ళ ఊర్లో మాట, కొంతమంది ఏంటి వాళ్ళ ఏరియాల వరకు, వాళ్ళ బంధువుల వరకే పరిమితం మాట. ఆ తర్వాత ఇక సత్యం ఏమండి మాట్లాడు, ఎవడు ఎలా పోయినా నాకెందుకు అనుకుంటుంటాడు మాట. కానీ కొంతమంది ఉంటారు అసలు ఆ సత్యం అనేది ఎక్కడ లేకపోయినా కూడా వీళ్ళు కలగజేసుకొని సత్యమే మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం పరీక్ష చేసుకుందామే, మన సత్యం ఎంతవరకు చెప్పగలుగుతున్నామో అంతే మనలో సత్యం ఉన్నదని అర్థం అన్నమాట. అసలే మనం సత్యము లేని వాళ్ళం కాదు, మనలో సత్యం అనేది రవ్వంత అయినా ఏమండి ఉన్నది. కానీ దేవుడు ఏంటంటే అది కొండంత కావాలని కోరుకుంటున్నాడు మాట. యేసు ప్రభువారులో సత్యం ఉన్నది,
కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. అంతేకాదు యేసు ప్రభువే అన్నాడు మాట, నేనే మార్గమును జీవమును నేనే సత్యమై ఉన్నాను. కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారే సత్యం కాలేదనుకోండి, ఈ లోకానికి ఇంక వేరే రకంగా వచ్చున్నేమో కానీ సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి అయితే రాలేడు మాట. ఈ లోకానికి దేవదూతలు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారట? చాలామంది ఇక్కడ ఉన్న అమ్మాయిలతో పెళ్లి చేసుకుని కాపురం చేసేద్దామని వచ్చేసారంట వాళ్ళు. యేసు ప్రభు అందుకు వచ్చాడా? యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడంట అని ఒక సినిమా తీశారు మరి. దేవదూతలు చాలామంది వచ్చారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇక్కడే సెటిల్ అయిపోయారు. చాలామంది దేవతలుగా దేవుళ్ళుగా కూడా పరిగణించబడ్డారు, కొనియాడబడ్డారు అన్నమాట. ఈ లోకంలో చాలామంది దేవతలు ఎవరంటే పడిపోయిన దేవదూతలే. ఆ దేవదూతలు ఈ లోకానికి వచ్చారు అన్ని విడిచిపెట్టి. పరలోకపు వైభవము, మహిమ, ఆ సంతోషము, మరణము కానీ, శ్రమ కానీ, ఆకలి దప్పిక కానీ ఏది లేనటువంటి చక్కనైన లోకం, ఆ పరలోకాన్ని ఏమయ్యా విడిచిపెట్టేసావు అనేసి అంటాడు, అంతకంటే మించిన అమ్మాయి ఇక్కడ దొరికింది బాబు, అందుకని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ. అమ్మాయి వాడికి చక్కగా అనిపించిందట. భూలోకములో ఉన్న స్త్రీలు చక్కని వారిని చూచి దేవదూతలు పెళ్లి చేసుకోవడానికి వచ్చారట. వాడికి ఏం దరిద్రం, వాడికి ఏం తెగులు పట్టిందో. మనమేమో భార్య భర్తలందరిని వదిలేసి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటుంటే వాళ్ళందరూ ఈ అమ్మాయి కోసం భూలోకం వచ్చారట. ఈ అమ్మాయిని అంత గట్టాలండి. అమ్మో, ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. ఈ అమ్మాయి యొక్క ఆకర్షణ, అంత చందాలు ఏం చేసిందంటే మహా దేవదూతల్ని కిందకి లాగేసింది అన్నమాట. సైతాన్ అందుకనేనట స్త్రీని చాలా సౌందర్యవంతంగా చేశాడట. అయితే ఇప్పుడున్న స్త్రీలు ఎవరు కూడా సౌందర్యవంతులు కాదని తెలిసిపోయి దేవదూతలు ఎవరు రావడం మానేశారు అన్నమాట. ఇప్పుడు వస్తున్నారు దేవదూతలు. మన ఎరుకలో ఎవరైనా ఒక అమ్మాయి, తెలంగాణలో ఒక అమ్మాయి ఒక దేవదూత పెళ్లి చేసుకున్నాడు, ఆజానుభావుడు అని. మనం వార్త విన్నామా? మా ఆంధ్రాలో వినలేదు, తెలంగాణ విన్నామా? ఎక్కడ లేదు. ఎందుకని? అప్పుడులో అమ్మాయిలందరూ చక్కనైన వాళ్ళు మాట. ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరూ కూడా చుక్కలు చూపే అమ్మాయిలు మాట. వాళ్ళకేం పోయే కాలం అండి. పరలోకాన్ని చూసి, కళ్ళతో చూసి, రుచి అనుభవించి, ఆ సుందరమైన ఈ లోకంలో పాపం ఉంది, మరణం ఉంది, కీడు ఉన్నది, రకరకాల నష్టాలు ఉన్నాయి అని చూసి కూడా ఇక్కడున్న అమ్మాయిల కోసం వచ్చేసారట వాళ్ళు. యేసు ప్రభు అయితే అందుకోసం రాలేదు. యేసు ప్రభు వారు ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య కూడా భూలోకంలో అమ్మాయిని చూశాడు, ఆ దేవదూతల్లాగే. ఏంటి, ఈయన కూడా అమ్మాయిని చూశాడు భూలోకంలో. అమ్మాయిలు వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు అన్నమాట. యేసయ్య చూసి వచ్చేసాడు. ఆ అమ్మాయిలు ఎవరంటే సత్య సంబంధులు. దేవునికి స్తోత్రం. సత్య సంబంధులైన వారు నా మాట వింటారు అన్నాడు. అలాగూ సత్యము వినేటువంటి అమ్మాయిలు ఈ లోకంలో ఉన్నారు. ఒక అమ్మాయి ఈ లోకంలో ఉంది. ఆ అమ్మాయికి నేను సత్యం చెప్తాను, ఆ అమ్మాయి సత్యం నమ్ముతుంది. ఆ అమ్మాయిని కొంతకాలం పోయిన తర్వాత పరలోకానికి తీసుకువెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చేసి, దేవదూతలైతే భూలోకంలోనే సెటిల్ అయిపోదామని ఎల్లరికంలాగా ఈ లోకానికి వచ్చేసారు మాట. యేసైతే ఏం చేశాడు? సత్య సంబంధి కాబట్టి అని ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి ఆయన వచ్చి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు అన్నమాట. ప్రియులారా,
సత్యము మనిషిని ఏం చేస్తుంది? సత్యము మనిషిని తానున్న ప్రదేశంలోనే ఉండనివ్వదు. నోరెత్తి మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. మాట ఈ దినాల్లో మన అయ్యగారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని, ఇండియా ప్రజాబంధు పార్టీ అని మరి పెట్టడం జరిగింది. ఎందుకు? కేవలం సువార్త ప్రకటించుకొని నమ్మితే నమ్మలేదు మాని అన్నట్టు కాదు, ప్రశ్నించే సంస్థ మాట. ప్రశ్నించేటువంటి మరి సంస్థ ఆర్కేపీ అనేది, ఐపీబీపీ పార్టీ అనేది, ఈ రెండు ఏం చేస్తాయి అంటే ప్రశ్నిస్తుంటాయి మాట మనిషిని. కానీ సువార్త అయితే ఏం చేస్తూ ఉంటుంది? ప్రకటిస్తూ ఉంటుంది, అంతే. సువార్త ప్రకటించాం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటే వింటారు, లేకపోతే లేదు, మన పని అయిపోయింది, ప్రార్థన చేస్తాం. కానీ ఈ రెండు మాత్రం అలా కాదు, ప్రశ్నిస్తారు మాట. ఏ కారణం చేత క్రైస్తవులు కొడుతున్నారు? ఏ కారణం చేత సువార్త ప్రకటించొద్దు అంటున్నారు? సామాజికమైనటువంటి న్యాయం మీరు చేయటం లేదు, ఎందుకు? రాజ్యాంగం మనకి ఏ హక్కులు ఇచ్చింది, మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించేటటువంటి సంస్థలు మరి రెండు కూడా. కానీ సువార్త ఏమండి, ప్రశ్నించాలి అనేది కాదు. అప్పుడప్పుడు యేసు ప్రభు వారు కూడా ప్రశ్నించారు అనుకోండి, కానీ సువార్త ప్రకటన ఏంటంటే ప్రశ్నించాలి అనేది కాదన్నమాట, ప్రకటించాలి అనేదే. కాబట్టి యేసు ప్రభు వారు తాను సత్యమై ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే అంతటి మధురమైన ఆ సంఘటనలను విడిచి యేసు ప్రభు వారు చేదైన మారాలాంటి ఈ లోకానికి యేసు ప్రభు రాక తప్పలేదు మాట. అలాగే ప్రియులారా, మనలో ఉన్న సత్యమును బట్టి, మనం సత్యాన్ని ప్రేమించిన దానిని బట్టి, నీ ఉన్న ప్రాంతంలోనే నువ్వు ఉండక ఈ ప్రాంతము చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఈ ప్రాంతాలు విడిచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉంటావు, దేశాల వైపుకు కూడా నువ్వు దృష్టి సారిస్తావన్నమాట. మనలో ఉన్న సత్యమే మనకు ఏమండి నిరూపణ మాట. మనం ఎక్కడికి వెళ్ళటం లేదా? అయితే మనలో సత్యం చాలా తక్కువ ఉన్నదని, సత్యాశక్తి చాలా తక్కువ అని అర్థం మాట. ఒకవేళ గ్రామాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో దాటి సువార్త ప్రకటనకు వెళుతున్నావా? అయితే నీలో సత్యం యొక్క మోతాదు అధికముగా ఉన్నదని అర్థం మాట. కాబట్టి మనం పరీక్షించుకుందాం. గృహం వరకేనా, లేకపోతే బంధువుల వరకేనా, లేకపోతే నీ యొక్క గ్రామం వరకేనా ఈ సత్య ప్రకటన? యేసయ్య అంటున్నాడు, నేను ఇతర గ్రామాల్లో కూడా ప్రకటించుట కొరకు నేను పంపబడ్డాను, లేకపోతే వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, ఒకరు చదవండి, 38. ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా గలిలయ ప్రాంతములందంతటా ప్రకటించాడు అంటున్నాడు. ఇతర గ్రామాల్లో కూడా నేను ప్రకటించవలసి ఉన్నది. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 42 నుంచి చూడండి అమ్మా. అది లూకా సువార్త పరిశోధకుడు కదా, కొంచెం పరిశోధించి చెప్తున్నాడు. మార్కు సువార్తలో అలాగ అన్నదానికి ఎందుకు అలాగ అనాల్సి వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. చాలామంది ఏం చేశారట, జన సమూహములు ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా యేసు ఆగెను. ఉంది అక్కడ.
మనల్ని ఆపగా మనము ఆగితిమి. ఉందా లేదా అనుభవం? మనం ఇలాగ సువార్త ప్రకటిద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడే మనల్ని ఎవడో ఒకడు వస్తాడు మాట ఇంటికి. చాలా రోజులైంది పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చాను అంటే, సరే వచ్చాడు కదా టీ ఇచ్చి పంపుదాం అనుకుంటే ఇక మాటలు మాట. ఇక ఆ రోజు సువార్త అయిపోయింది అంతే. అప్పుడే సైతాన్ని పంపిస్తాడు, మరి ఎవడు పంపిస్తాడో కానీ మనల్ని ఆపేవారు చాలామంది ఉన్నారు. యేసును కూడా ఆపేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసైతే ఆగలేదు. ఎందుకని? నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పంపబడి తిని, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. కాబట్టి నన్ను ఎవరు ఆపకండి. మీరు ఆపడానికి ప్రయత్నం చేసినా నేను మాత్రం పారిపోతాను ఇక్కడి నుంచి అని యేసయ్య ఏం చేశాడంటే పారిపోయాడు. దేవునికి స్తోత్రం. పిరికివాడే పారిపోవడం కాదు, వీళ్ళ నుంచి తప్పించుకోవడం కొరకు అని పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడంటే త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఏదో ఒక ప్రదేశంలో చెప్పానులే అని చెప్పి యేసు ప్రభు ఆగాడా? ఇతర పట్టణములలో, ఇతర గ్రామములలో నేను ప్రకటించాలి, నన్ను ఆపకండి అని ఇతర ప్రాంతాల్లో ప్రకటించడానికి ఎంతమంది ఆపుతా ఉన్నా కూడా ఆపలేకపోయారు అన్నమాట. ఎందుకో తెలిసిన సాతాను ప్రేరేపించుంటాడు వాళ్ళందరినీ కూడా. ఒరే యేసు ప్రభు నాపండి మీరు వెళ్ళి. ఎందుకని? యేసు ప్రభు నాపితే అది సత్యం చెప్పడం మానేస్తాడు, సత్యం చెప్పడానికి అవకాశం ఉండదు, అప్పుడు ప్రజలు రక్షణ పొందరు. కాబట్టి నువ్వు వెళ్ళు అని జన సమూహాన్ని సాతానే పంపించుంటాడు మాట. అబద్ధికులందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. సత్యాశక్తి లేని వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. శరీర కోరికలు తీర్చుకొని శరీర విడుదల కొరకే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. నువ్వు వెళ్ళిపోక ప్రభువా అంటున్నారు మాట. అదే మనమైతే ఏం చేస్తాం? మాలాంటి పాస్టర్లు అబ్బబ్బబ్బా ఎంతమంది సంఘమో అని పెద్ద సంఘం పెట్టించి ఉంది మేము అక్కడ. యేసు ప్రభు పెట్టాడు అక్కడ సంఘం. యేసు ప్రభువుకి తెలుసు సత్యం చెప్పనీయకుండా సత్యాశక్తి లేని వాళ్ళు నన్ను ఆపుతున్నారని చెప్పి యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళక ఉండలేకపోయాడు. ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి. మొట్టమొదటిగా ప్రియులారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిమితమై ఉంటున్నావా? పరిమిత స్థలాలకు, ఒక స్థలానికే పరిమితమై సత్యాన్ని చెప్పి ఆగిపోతున్నావా? అయితే నీలో ఇంకా సర్వసత్యము, సత్యాశక్తి పరిపూర్ణంగా లేదని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? కొంచెం సత్యం చెప్పేసి పోవడానికే కాదు. యోహాను సువార్త తెలియని వారి కొరకైనా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చాలు. ఎంత సత్యంలోనికి నడిపిస్తాడు? సర్వ సత్యం మనం నేర్చుకోవాలి మాట. సర్వ సత్యాన్ని మనం కలిగి ఉండాలి. సర్వ సత్యాన్ని కలిగి ఉంటే ఏం చేస్తామో తెలిసిన, సర్వ ప్రపంచానికి, సకల దేశములకు, సర్వ దేశములకు మనము, ఓ పాట ఉంటుంది, సర్వదేశములారా యేసే, సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు అని అంటున్నమాట. అంటే ఒక దేశానికి ఆయన దేవుడనే? హలో, కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ దేశములకు సత్యం. ప్రియులారా,
ఓఫీర్ గారి ద్వారా మనలో చాలా మంది సత్యం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీ మీ ఏరియాలోని యేసు ప్రభు దేవుడు కాదు అని అన్నవాళ్ళు, మీ ఏరియాలోని మీ ప్రాంతంలో ఏదో ఒక డినామినేషన్ బాప్తిస్మము చిలకరింపే తీసుకోవాలి అని అన్నవాళ్ళే ఉన్నారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? చిలకరింపే తీసుకోవాలి అని అన్నవాళ్ళకి మీరేం చేయాలి? పరిశుద్ధాత్మ గురించి చెప్తారా? చెప్పాలి. బాప్తిసం గురించే చెప్పాలి. పక్క గ్రామంలోనేమో పరిశుద్ధాత్మ నమ్మని వారు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక గ్రామంలోనే ఉన్నారు మాట శనివారం కూడుకోవాలి అన్నోళ్ళు. అప్పుడేం చేయాలి? ఇంకొక ఊర్లో ఉన్నారు మాట హస్తనిక్షేపణ సేవకులకు అక్కర్లేదని. అప్పుడేం చేయాలి? ఇలాగ ఎన్ని ఊర్లోనో దుర్బోధలు ఉన్నాయి. మరేం చేయాలి? మన మంగపేటలోనే ఉండాలి. ప్రపంచంలో ఎన్ని దుర్బోధలు ఉన్నాయో మరేం చేయాలి? మన ప్రాంతంలో ఒక దుర్బోధ, పక్క ఊర్లో ఇంకొక దుర్బోధ, పక్క ఊర్లో ఇంకొక దుర్బోధ ఉన్నాయి. ఇంకా అంతవరకేనా? సర్వసత్యములోనికి మనం ఎందుకు నడిపించబడుతున్నాం? సకల అబద్ధాలన్నిటినీ కూడా నశింపజేయడానికి. మనం ఒక సత్యమే నేర్చుకున్నామా? అయ్యగారి ద్వారా 1-2 సత్యాలు నేర్చుకునే ఉండిపోయామా? ఎంతో సత్యాన్ని నేర్చుకున్నావు. ఎందుకని? నువ్వు సత్యం నేర్చుకున్నది ఎందుకంటే దానికి భిన్నమైనటువంటి బోధ, అబద్ధ బోధ, దుర్బోధ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఖండిస్తూ ఉండాలి మాట. మీ ఇంట్లో 4 గదులు ఉన్నాయి. నీ బెడ్రూమ్లోనే ధూళి పట్టింది అనుకోండి, తుడుస్తావా? ఇల్లంతా తుడుస్తావా? ఎందుకు ఇల్లంతా తుడటం? నువ్వు పడుకునేదే తుడొచ్చు కదా. అది నీ ఇల్లు. ఇది నా దేశం కాదు కదా. నా దేశం కాదు ఇది. చీపురు ఉన్నదంటే ఏం చేస్తాం? ఇల్లంతా ఊడుస్తాం. సత్యవాక్యం ఉంటే ఏం చేస్తాం? దేశం అంతా ఊడ్చేస్తాం. ప్రపంచం అంతా దుర్బోధులను ప్రపంచం అంతా ఊడ్చివేస్తాం మాట. నీకు దేవుడు అందుకనే సువార్త సత్యాన్ని నీకు నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తున్నాడు. అయ్యగారి ద్వారా సకల సత్యం అంతా నేర్చుకుంటున్నాం. కానీ నువ్వు నేర్చుకున్న సత్యము ఇక్కడ కొంతవరకే పనికొస్తుందేమో, మరొక ప్రాంతంలో మరికొంత పనికొస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే నువ్వు నేర్చుకున్నది ఏ ఏ ప్రాంతాల్లో ప్రయోజనం అవుతుందో ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి దాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అందుకనే యేసయ్య నేను ఇతర పట్టణాలకు కూడా సువార్త ప్రకటించడానికి నేను వెళుతున్నాను అన్నాడు. మొదటి విషయం, సర్వసత్యాన్ని నేర్చుకున్నావు అయ్యగారి ద్వారా. నువ్వు ఎంతవరకు వెళ్తున్నావు? సగం సత్యం నేర్పలేదు మీ అయ్యగారు. నువ్వు ఎంతవరకు వెళుతున్నావు ఆ సత్యాన్ని పట్టుకొని అనేది మొదటి విషయం మాట. ప్రియులారా, మనలో సర్వసత్యం ఉంటే, మనలో సత్యం అంతా ఉంటే, మనం ఆ సత్యం ఎక్కడెక్కడ అవసరమో అక్కడికెళ్ళ మనం వెళుతాం. ఇది మొదటి విషయం. ప్రియులారా, రెండో విషయం ఏంటంటే నువ్వు సత్యము చెప్పగా 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 ఏమైపోతావు తెలిసిన? యేసయ్య అన్నాడు, నేనే సత్యమును అని మాట. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు.
మరియ కడుపులో ఉన్నప్పుడా, మరియ ఒళ్ళో ఉన్నప్పుడా యేసయ్య సత్యం అయ్యాడా? అప్పుడు అన్నాడు ఆ మాట. 12 సంవత్సరాల టైంలో దేవాలయానికి వచ్చారట యేసు ప్రభు వారు. మరియ విడిచి వెళ్ళిపోయింది మర్చిపోయి. అప్పుడు ఏమైనా అన్నాడా నేనే సత్యము అనేసి? అనలేదు. యేసు ప్రభు వారు దాదాపుగా 30 సంవత్సరాలు సేవకి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు సత్యాన్ని ప్రకటిస్తా అప్పుడు అన్నాడు మాట యేసయ్య. యోహాన్ 14 ఆ యోహాన్ సువార్త అనేది యేసు ప్రభు వారి యొక్క మరణ దినాలకు సమీపమైనటువంటి దినాల్లో చెప్పినటువంటి రాసినటువంటి సువార్త. ఒకసారి అయ్యగా మత్తయి, మార్కు, లూకా వీళ్ళేమో పుట్టుక నుంచి రాసుకుంటూ మరణం వరకు వచ్చారు మరి. కానీ యోహాన్ అంట యేసు ప్రభు వారు మరణించేటట్టు టైంలో కొద్ది నెలల ముందు 6 నెలల ముందు నుంచి సువార్త రాసుకుంటూ వచ్చాడట యేసు ప్రభు గురించి. అంటే యేసు ప్రభు వారు 3 సంవత్సరాల పాటు సువార్త సత్యాన్ని ప్రకటించిన తర్వాత అంటున్నాడు నేనే సత్యము అని. ఆయన సత్యము చెప్పకుండా నేనే సత్యం అంటూ లేదు. ఏమండి, చెప్పిన తర్వాత నేనే సత్యం అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలిసిన, మనం సత్యాన్ని చెబుతూ ఉంటే మనం సత్యం అవుతాం మాట. మనం కానీ సత్యం చెప్పడం మానేస్తా ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాం తెలిసిన, మనం అబద్ధికులుగా మారడం మొదలెడతాం అన్నమాట. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి 25వ వచనం చదవండి అమ్మా. అబద్ధమాడుట మాని పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి పొరుగువారితో. అంటే ఎక్కడ? సంఘములో ఏం చేస్తున్నారంటే సత్యం లేదు, అబద్ధాలు అన్నీ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఓ పాస్టర్ ఏమో సత్యం చెప్తున్నాడు బోధ, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే అబద్ధం మాట్లాడుతున్నారు అన్నమాట. సంఘంలోనే వాళ్ళు అబద్ధాలు మాట్లాడుకుంటే ఆ ఊర్లో ఏం చేస్తారు? అబద్ధమే మాట్లాడతారు, సత్యం మాట్లాడతారు. ఏంటి ఏమైనా నోటి నిండా ఏమున్నది? అబద్ధం ఉన్నది. నోరిప్పితే అబద్ధం రా నీకు అంటుంటారు కొంతమంది తల్లుల పిల్లలకి. కొంతమంది నోరిప్పితే చాలు మాట చాడీ మాటలు ఉంటాయి. నోరిప్పితే విమర్శలు, నోరిప్పితే కొంతమంది దుర్బోధలు, అసత్యం. ఇక ఇలాంటి వాళ్ళకి నేనే సత్యమై ఉన్నానని యేసు ప్రభువులా చెప్పగలరు ఏమైనా? ఆ సంఘము సత్యమునకు స్తంభము అని అన్నది మాట. సంఘం ఏమైందట? సత్యాన్ని మోసి అదేమైపోద్ది? ఆ స్తంభం కూడా సత్యం అవుతుంది మాట. అదేంటంటే సత్యస్తంభం మాట అది. వీళ్ళేమో అబద్ధాలు చెప్తా ఏమైపోయారంటే అబద్ధికులు అయిపోయారన్నమాట. యేసు ప్రభువు వారు అన్నారు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, వాడు ఆది నుండి అబద్ధికుడు అని అన్నాడు మాట. పూర్వం మీరు చీకటి అయి ఉన్నారంటే అబద్ధం మాట, వెలుగంటే సత్యం. ఇప్పుడు మీరు క్రీస్తునందు వెలుగై ఉన్నారు అన్నాడు ఆ ఎఫెసీ సంఘానికే మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. ఆ సంఘాన్ని అంటున్నాడు మీరు అబద్ధం ఆడుట మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకో తెలిసిన, సత్యం చెప్తా ఉంటే ఏమైపోద్ది? నోటి నిండా సత్యం ఉంటుంది. సత్యం చెప్పడం అలవాటు అయిపోయి ఒకవేళ నీవు అబద్ధం చెప్దాం అనుకున్నా కూడా అబద్ధం చెప్పలేవు. సత్యమే నీ నోట్లోంచి వచ్చేస్తుంటుంది.
అబద్ధములు ఆడటం చేత కానీ వాళ్ళు ఏం చేస్తారు, దొరికిపోతూ ఉంటారు. అబద్ధం మాట్లాడాలన్నా కొంచెం నైపుణ్యం, జ్ఞానం ఉండాలి. యాకోబులాగా కొంత ఊరికనే అబద్ధం అబద్ధం ఆడితేనట అతికినట్టు ఉండాలంట. కొంతమందికి అబద్ధాలు ఆడటం అతికినట్టుగా ఉండదు ఏమండి, అది కనిపించేటట్టుగా ఉంటుంది. కాబట్టి సత్యం చెప్తా 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 ఉంటే ఆఖరికి మనం ఏమైపోతాం, సత్య స్వరూపులం అయిపోతాం. దేవునికి స్తోత్ర. అందుకు మనం సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి ప్రియులరా. ఎక్కడ అబద్ధం ఉన్నదాన్ని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి మాట. అక్కడికి వెళ్ళి నువ్వు సత్యం చెప్తే తుదకు మనము సత్య సంబంధులము, సత్యవంతులము, సత్య స్వభావము కలిగిన వారం అయిపోతాం. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఇలాగంటున్నాడు, సువార్త ప్రకటించుట వలన అది నాకు రక్షణార్థముగా ఉన్నది అన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం దయచేసి 19వ వచనం చూడండి. ఇంకా ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎవరు ప్రకటిస్తే వాళ్ళకి. పౌలట సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే తనకేమవుతుందంట, అది రక్షణార్థంగా ఉందట సువార్త. దేవునికి స్తోత్ర. అబద్ధం ఆడితే అబద్ధంతో నాశనం అయిపోతాం మనం. సత్యం పలుకుతూ ఉంటే సత్యం వల్ల మనకే రక్షణ కలుగుతూ ఉంటుంది. మరి అబద్ధం ఆడితే కొంచెం సేవ్ అవుతాం, రక్షణ పొందుతాం అనుకుంటారు. అప్పటికే తర్వాత మాత్రం ఏమండి నష్టమే. అబద్ధాలు పలుకుతూ 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 ఉన్నటువంటి యాకోబు మనశ్శాంతి లేకుండా జీవించాడని చెప్తాడు మాట. తను జీవించిన దినములన్నీ దుఃఖభరితంగా ఉన్నాయి అంటాడు. చివరికి యబ్బోకు దగ్గర దేవుని చేత కాళ్ళు ఎరగొట్టించుకున్నాడు మాట. అబద్ధాలు మాట్లాడితే అలాగే ఉంటుంది, శాంతి ఉండదు, కాళ్ళు కూడా ఇరుగుతాయి మాట. ఇస్సాకి కాళ్ళు ఏమైనా ఇరిగిందా? ఏమి ఎరగలే. వయసు అవుతున్న కొలది అలాగా కళ్ళు మందగించాయి మాట, అంతే. ఇస్సాకేం కాళ్ళు చేతులు దేవుడు ఎరగొట్టలేదు మరి. కానీ యాకోబుకే దేవుడు ఎరగొట్టాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి, మోసపు మాటలు పలకడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు మాట యాకోబు. ఇస్సాకాలకు కాదు ప్రియులారా. సువార్త ప్రకటన, సత్యము గూర్చిన ప్రకటన అనేది అది నిన్ను రక్షిస్తుంది మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత సులభంగా సువార్తను చెప్పాలి మీరు. హల్లెలూయా. ఎంత సులభంగా చెప్పారు. అంత సులభంగా చెప్తే సత్యం కూడా మిమ్మల్ని అంత సులభంగా మిమ్మల్ని రక్షిస్తుంది మాట. సత్యం చెప్పడానికి కొంచెం మనకి బద్ధకం, సోమరితనం, ఇంట్లో పనులు ఉన్నాయి అని అంటుంటావు. కానీ ఏమవుతుంది, దాని వలన నీకు రక్షణ పోగొట్టుకుంటూ ఉంటాం. మనం రక్షింపబడ్డాం అనేది ఎంత వాస్తవమో, ఆ రక్షణ కొనసాగాలి అనేసి అంటే దాని గురించిన ప్రకటన చేస్తూ ఉండాలి మాట. దీపాన్ని పట్టుకున్నాం అనుకో, దీపాన్ని పట్టుకుంటూ అది నీకేం చేస్తుంది, వెలిగించి ముందున్న అపాయాన్ని తప్పిస్తూ ఉంటుంది. ముందు వెళ్తూ ఉన్నావు, ఆ ముందుని అక్కడ విషసర్పాలు, తేళ్ళు ఉండొచ్చు, తప్పించుకుని వెళ్ళొచ్చు. ముందున పెద్ద లోయ ఉన్నది, తప్పించుకోవచ్చు. ముందుని ఒక ప్రమాదం ఉంది, తప్పించుకోవచ్చు. వెలుగు పట్టుకుంటే, అదే వెలుగు పట్టుకోకుండా ఉన్న వెలుగుని ఆర్పేసి నువ్వు వెళ్ళావనుకో, ఈ రూట్ నాకు రోజు అలవాటే అని చెప్పి వెళ్ళావనుకో, ఆ రూట్లోనే ఆ రోజే వస్తుంది మాట ఒక విషసర్పం, అప్పుడే కాటేస్తుంది మాట. ఈ రూట్ మనకు అలవాటే, ఆ రోడ్లు మనకు అలవాటే,
గవర్నమెంట్ వారికి చెప్పి స్ట్రీట్ లైట్లు తీయించవచ్చు కదా. వాడు కానీ అది ఆగిపోతే ఆ లైట్ కానీ వేయకపోతే మనం ఊరుకుంటామా? రోజు మీ ఇంట్లో లైట్లు ఎందుకు ఏంటి పగలు తిరుగుతూ ఉన్నారు. రోజు మీ సామాన్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు, మీ వస్తువులు ఎక్కడున్నాయో తెలుసు, ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలాగెళ్ళాలో మీకు తెలుసు. రాత్రి లైట్లు తీసేయచ్చు కదా, బల్బ్స్ ఎందుకు పెట్టుకోవడం చెప్పండి. అక్కడికక్కడ మంచిగా కుర్చీని తనుకుని దబ్బెలు పడిపోతూ ఉంటుంది. ఇంట్లో లైట్లు ఉండాలి, వీధిలో లైట్లు ఉండాలి, మన చేతిలో మాత్రం లైట్ ఉండకూడదు మాట. సత్యం అనే వెలుగు మన చేతిలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. పౌలు అంటున్నాడు చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 13వ వచనం చూడండి. క్షమించండి, ఫిలిప్పీ పత్రికలోనే ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలమ్మా. లోకమందు అలా కనపడతామంట ఎప్పుడు? అది జీవవాక్యాన్ని చేత పట్టుకున్నప్పుడు మాట. ఈ మైక్ ఎందుకు పట్టుకున్నాను నేను? ప్రభు కుమార్ గారు ఫోటోలు తీస్తారనే కాదు. అలాగే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకు? నువ్వేమో మూర్ఖులైన జనము మధ్య నీవు జ్యోతిగా కనబడడానికి మాట. నువ్వు వెలుగు సంబంధిగా కనబడడానికి. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే వెలుగు దగ్గరికి కొన్ని రకాలైన పురుగులు వస్తాయి మాట. వెలుగు చూడగానే కొన్ని రకాలైన పురుగులు, జంతువులు పారిపోతూ ఉంటాయి మాట. నిప్పు మంట దివిటీని కానీ పట్టుకున్నాం అనుకో, ఎలుగు బంటలు లాంటివి కొన్ని మృగాలు ఏం చేస్తాయంటే పారిపోతాయి దూరంగా. కానీ కొన్ని రకాలైన పురుగులు ఏం చేస్తాయంటే వెలుగు కనబడగానే మన ఇంటి దగ్గర ట్యూబ్లైట్ వేయండి, ఎక్కడ లేని పురుగులన్నీ వస్తాయి మాట. అట్లాంటి పురుగులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు మాట. పురుగు లాంటి వ్యక్తులు అల్పులైన వారు ఉన్నారు. ఆ అల్పులే దేవునికి కావాలి. మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. సమాజాన్ని నాశనం చేసేద్దామని మతోన్మాదులు ఉన్నారు. రాజ్యాంగాన్ని విరోధించేటువంటి దుర్మార్గులు ఉన్నారు. వారికేమో నీవు భయాన్ని కలిగిస్తావు, అల్పులైన వారికేమో రక్షణ కలిగిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అందుకంటున్నాడు ఏంటంటే నువ్వు సత్యవాక్యాన్ని పట్టుకోవాలి, వెలుగులాగా నీవు ఉండాలి అన్నాడు అన్నమాట. లోకములో చీకటి ఉన్నదని దేవుడేమో వెలుగుమయమైన సంఘాన్ని లోకంలో పెడితే ఆ చీకటి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు సంఘంలోకే వచ్చేసింది అన్నమాట. సంఘంలోనికే చీకటి వచ్చింది, లోకంలో చీకటి ఉన్నది. కానీ దేవుడు ఓఫీర్ మినిస్ట్రీస్ని వెలుగుగా ఉంచేశాడు. వెలుగుగా ఎందుకు ఉంచాడు అంటే సకల దేశములకు అది వెలుగై కొండ మీద పట్టణములాగా ఉండాలని దేవుడు పెట్టాడు మాట. అందు నిమిత్తం మనకు సత్యాన్ని, దేవుడు సర్వసత్యాన్ని అప్పగించాడు. ఆ సత్యాన్ని ప్రకటించుట కొరకు ప్రియులారా మనం ఎప్పుడు కంకణబద్ధులం కావాలి. సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే నువ్వే సత్యం అయిపోతావు. సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ సత్యమే నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచి అయినా అది నిన్ను రక్షిస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయం ముగింపుగా ప్రియులారా చెప్పుకుందాం. అదేమిటి అంటే ఒకప్పుడు ఆ ఫిలిప్పీ పట్టణము, ఆ ఫిలిప్పీ సంఘము, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘము సువార్త విశ్వాస పక్షాన పోరాడినటువంటి సంఘమే. కానీ అది రాను రాను ఏమైపోయింది అంటే సిలువకు శత్రువులైపోయినటువంటి సంఘంగా అది మారిపోయిందంట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయం
7వ వచనం చూడండి. నా బంధకముల యందును ఆ సువార్త పక్షాన్ని ఏం చేశారట వీళ్ళు? వాదించారు, దాన్ని స్థిరపరిచారు. అలాంటి సంఘం ఏమైపోయిందట? 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, అది ఆ సాక్ష్యం మాట. ముందు సువార్తను పక్షాన్ని పోరాడారు, కానీ రాను 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 ఏమైపోయిందంటే సిలువకే శత్రువులు అయిపోయారట. సిలువుకు శత్రువు అయిపోవడం ఏంటండి? సిలువుకు శత్రువు ఎవడవుతాడు? అన్యుడు అవుతాడు, రక్షణ పొందని వాడు అవుతాడు, మతోన్మాదులు అవుతారు సిలువుకు శత్రువులుగా. అసలు వీళ్ళే సిలువుకు శత్రువు అయిపోయారట. సిలువుకు శత్రువు అయిపోయారంటే ఏం చేశారు? వారి కడుపే వారి దేవుడు అనుకున్నారట. సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయిస్తున్నారు, అతిశయించవలసిన విషయాలు సిగ్గుపడుతున్నారు. అంటే సువార్త చెప్పడం అతిశయం, సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. కడుపు నిండా ముప్పొద్దులో తింటా 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 ఒళ్ళు పెంచేసుకుంటా ఉంటే దాని విషయమే అతిశయిస్తున్నారు. మరి మీ సంఘంలో అమ్మాయిలు అందరూ అందంగా ఉంటారు కదండి, పెళ్ళికి ఎవరైనా ఉన్నారండి? మీ సంఘంలో అబ్బాయిలు అందరూ కూడా ఉద్యోగస్తులటు కదండి, మా అమ్మాయికి ఏమైనా మీ అబ్బాయిని ఇస్తారా? అంత చందాలు ఉన్న అమ్మాయిలు, ఉద్యోగస్తులు, ధనము కనకం అన్నీ ఉన్నటువంటి సంఘం మీది అంటే అతిశయిస్తూ ఉన్నారు మాట. డబ్బు ఎక్కువైపోయినందుకు అతిశయించాలా? ఆ సంఘం అందచందాల్లో ఉన్నందుకు అతిశయించాలా? సిగ్గుపడాలి మాట. శారీరకమైన ఎదుగుదలను బట్టి అతిశయించే వాళ్ళు ఈనాటికి ఆత్మ సంబంధమైన విషయాల్లో అతిశయించేవారు చాలా తక్కువైపోయారు మాట. ఆత్మ సంబంధమైన విషయాల్లో అతిశయించటం మానేసుకున్నారు. పరిశుద్ధాత్మ పొంది ఎవడైనా భాషలు మాట్లాడితే అది సిగ్గు మాట. అక్కడ ఏంటి రోజు భక్తి ఎక్కువైపోయి నీకు పరిశుద్ధాత్మ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి అంటే, భాషల్లో మాట్లాడితే ఎవరేమనుకుంటారని నోరు అణుచుకుంటారు. ప్రవచనం చెప్తే ఎవడేం తిడతాడో అని చెప్పి ప్రవచనం చెప్పడం మానేసుకుంటుంటారు కొంతమంది. మా చర్చిలో ఒక అమ్మాయి అలాగే, పాస్టర్ గారు ఎవరైనా ఏమనుకుంటారేమో అనేసి నేను ప్రవచనం చెప్దాం అనుకుంటే ఆగిపోయానండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు అంటున్నాడు, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఆగిపోయానంటే మనకి దేవుడు వరం ఎందుకు ఇచ్చాడు? నువ్వు చెప్పడానికి ఇచ్చాడా నీకు, లేకపోతే ఆగిపోవడానికి ఇచ్చాడా? చెప్పడానికి. మరి చెప్పడానికి అయితే ఎవరికి ఎందుకు భయపడుతున్నావు? ఉన్న ఆ అభిషేకం పోకుండా జాగ్రత్త చెప్పాల్సి వచ్చింది. ప్రియులారా, కొంతమందికి దేవుని ఆత్మ అభిషేకం పొందుకొని సువార్త పక్షాన పోరాడు, అది అతిశయం కాదు. నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకున్న వాడను, నాకే కొదువ లేదు అనుకునే ఆ లౌకిక సంఘంలాగా అతిశయించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పి ఏడ్చుచున్నాను, మీ విషయమై నేను ఏడ్చుచున్నాను అని అన్నాడు. ప్రియులారా, కారణం ఏంటో తెలిసిన, సువార్త ప్రకటన గూర్చిన చింత, నశించిపోతున్న ఆత్మలో గూర్చినటువంటి చింత వారికి లేనందు చేత ఉన్నదాంతోనే సరిపెట్టుకొని వాళ్ళేమో జీవితాన్ని గడిపేశారు మాట. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని ఇతర పట్టణాల్లో కూడా నేను చెప్పాలి అనేది ఆయనకి మనోచింత మాట. ఆయనకున్న మనోవేదన ఏంటి అంటే, ఎవరు నన్ను కనపరచలేదు, డబ్బులు లేవు, తిండి లేదు, ఇది కాదు. శరీర సంబంధమైన విషయాలను బట్టి ఆయన చింతించటం లేదు మాట. నశించిపోతున్న వారి కొరకైనటువంటి చింత యేసు ప్రభు వారికి ఉన్నది. పౌలు అన్నాడు, ఎన్నో దెబ్బలు ఎన్నో బాధలు పడ్డాం, అయినా సంఘములను గూర్చిన చింతయు మాకు కలదు అన్నాడు మరి. ఎన్నో ఆపదలు, ఎన్నో దెబ్బలు, ఎంతో నష్టాన్ని అనుభవించిన అవేమి మాకు పట్టింపు లేదు. మాకు మాత్రం ఒకటే పట్టింపు, ఏంటంటే నశించిపోతున్న వారిని గూర్చిన చింత, సంఘములను గూర్చిన
చింత ఇదే మాకు ఉన్నది మాట. అంటే పౌలు దగ్గరికి ఎన్ని శరీర సంబంధమైన విషయాలు వచ్చినప్పటికీ, అవి ఆపదలైనా కావచ్చు, లేకపోతే సుఖ సంబంధమైన విషయాలైనా కావచ్చు మాట. ఎన్ని వచ్చినా కూడా పౌలులో ఉన్నటువంటి ఆ సువార్త ప్రకటన గూర్చినటువంటి చింత అనేది డామినేట్ చేయలేకపోయాయి మాట. యేసు ప్రభు వారి దగ్గరికి చాలా మంది వచ్చి ఆపేద్దాం అనుకున్నారు కదా. ఆపగలిగారా యేసు ప్రభుని? పౌలు చాలా లిస్ట్ చెప్పాడు, బాధల లిస్ట్. ఆ 2 కొరింథీ 11వ అధ్యాయం. నిన్న పాస్టర్ గారు అక్కడ చెప్పారు మాట దాని గురించి. చాలా విషయాలు చెప్పాడు పౌలు కూడా. నదుల వలన ఆపద, దొంగల వలన ఆపద, కపటి సహోదరుల వలన ఆపద, చలి, దిగంబరత్వం, ఆకలి దప్పుకులు, జాగరణములు, యూదుల వలన ఆపద, ముమ్మారు కొరడా దెబ్బలు తిన్నాం అని ఎన్ని చెప్పాడు. అయినను మాకు సంఘములను గూర్చిన చింత. అంటే ఇన్ని సమస్యలు వచ్చాయి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి జనుల్లాగా. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన జనులు యేసు ప్రభుని ఆపలేకపోయాయి, వేరే గ్రామానికి సువార్త ప్రకటించనీయకుండా. అలాగే పౌలుకు వచ్చినటువంటి ఇన్ని సమస్యలు కూడా పౌలుని ఆపలేకపోయాయి మాట. సువార్త ప్రకటించడానికి కానీ, సంఘములను గూర్చినటువంటి చింత కానీ తీసివేయలేకపోయాయి మాట. ఏంటి ఎట్లాంటి భక్తుడు అయిపోయాడు? ఎందుకో తెలిసిన, సత్యం చెప్పగా నీకు సత్యం కూర్చే చింత ఉంటుంది, కానీ ఇంకో దాని గురించిన చింత. ఏ చింత ఉంది మనకి ఏంటి అనేది మనం ప్రశ్నించుకుందాం. ఎవరికి వారే ప్రశ్నించుకుందాం. ప్రియులారా, కొంతమందికి పిల్లలు పుట్టారు అనుకోండి, ఇంకా అయిపోయింది, గుడి బడి ప్రార్థన సువార్త అని అయిపోయామాట. ఇంకా ఆ పిల్లల చింతలో పడిపోతారు. పెళ్ళి అవ్వలేదని చింత, పెళ్ళి అయిన తర్వాత విడాకులు ఇంకా అవ్వలేదని చింత. దేవుడు డబ్బు ఇవ్వలేదు, ఉద్యోగం లేదని చింత, ఇచ్చిన తర్వాత దానికోసమైన చింత. ఉండండి ఉద్యోగం త్వరగా వెళ్ళాలి రావే, నీ ప్రార్థన నువ్వు తగలేడా, త్వరగా లేవేంటి, క్యారేజ్ కట్టవేంటి, నేను డ్యూటీకి వెళ్ళా, ఇదే చింత. వీడికి అయిపోయింది. ఏదో ఒక్కటి రాగానే అయిపోయింది, నీలో ఉన్నటువంటి ఆ సువార్తను గూర్చిన భారం పోయింది. మరి పౌలో ఎన్నో చెప్పాడు, ఇంకా అనేకం ఉన్నాయంట. చెప్పగా చాలా చెప్పాడు. అది చెబుతుంటేనే, చదువుతుంటేనే ఒక రకం భయం, ఒక రకమైనటువంటి బాధ. మనకు అలాంటివి లేవు. ఇన్ని అనుభవించి అలాగ ఉన్నాడు ఈ భక్తుడు అనేది భయం మాట. ఎన్ని ఉన్నా తనలో ఉన్న చింత తీసివేయగలిగిందా? తీసివేయలేకపోయాయి. ప్రియులారా, ఒకసారి యోనా సువార్త ప్రకటించడానికి నినివే వెళ్ళు యోనా అని అంటే, ప్రభువా ఘోర దుర్గతి పడుతుందంట వాళ్ళకి, నేను ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఆ ఘోర దుర్గతి పట్టదు. ఎందుకంటే నువ్వు కనికరం గల దేవుడు. ఎవడని ఏడ్చాడు అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు ఏడ్చేస్తావు. ఎవడని పశ్చాత్తాపడ్డాడు అనుకో, నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపడిపోతావు. అయ్యో ఇంత మాట అనేసానా అంటావు మాట. కాబట్టి నిన్ను గురించి నాకు బాగా తెలుసు, ఎవడికి ఏ దుర్గతి రాదు, కానీ అందుకే నేను ప్రకటించడానికి వెళ్ళను అన్నాడు మాట. ఇంక దేవుడు ఊరుకోలేదు, నువ్వు ప్రకటించకపోతే ఎలా అని దేవుడు చేప కడుపులో తోసి, ఆ చేప కడుపులోంచి నినివేకి తీసుకొచ్చి టికెట్ లేకుండా కానీ ఫ్రీగా దేవుడు తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ లోపటేంటి చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి యోనాని అది కక్కేసింది మాట. యోనా బయటకు వచ్చాడు సముద్ర స్నానం చేసి, ఊరంతా ప్రకటించిన తర్వాత ఎలాగున్నాడు, ఊరంతా మారు మనసు పొంది ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా పాపము వలన శిక్ష వస్తున్నదా, అయ్యో మా ఘోరమైన పాపం ఎంత భయంకరమైందని అందరూ ఏడుస్తూ ఉంటే, అప్పుడు మనకు కూడా ఏమనిపించాలి? కనికరం రావాలి మేట. ఎవరైనా ఏడుస్తుంటే ఏం రావాలి? ఏడ్చువారితో ఏడవాలి కదా. కానీ యోనా ఏం చేశాడట? అనవసరంగా చింతాక్రాంతుడైపోయి కోపగించుకున్నాడట దేవుని మీద. ఓసారి చూడండి, అది యోనా గ్రంథము 4వ అధ్యాయం
మొదటి వచనం మనం కానీ చూస్తే చాలు చాలు అమ్మా. దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకోవడం అంట. మారు మనసు పొంది ఒకడు పశ్చాత్తాపడుతూ ఉంటే మనం కోపగించుకోవడం దేనికి? కోపగించుకోవడం దేనికి? ప్రియులారా, యోనాకి ప్రజల రక్షణ కొరకైన చింత కంటే నా మాట నెగ్గలేదనేటువంటి చింత ఎక్కువ మాట. ఇలాగ జరుగుతుందని నాకు తెలుసు కదా ప్రభువా, అయినా నువ్వు నన్ను పంపిస్తున్నావు అంటే మరి నువ్వు ఉన్నది ఎందుకు? అంటే నువ్వు నాకు అన్ని సజెషన్లు ఇవ్వడానికా, సలహాలు ఇవ్వడానికా? అది చూసి పేతురు కూడా కొండ మీద యేసయ్యకి సలహా, ఇలాగ జరుగుతుందని నాకు ముందే తెలుసు కదా ప్రభువా, అందుకని ఇక్కడ 3 పర్ణశాలలు వేద్దాం. నువ్వెందుకు పంపబడ్డావు అనేది ముఖ్యం మాట. ఇలాగ జరుగుతుందని నాకు తెలుసు, అలాగ జరుగుతుందని నాకు తెలుసు అని అనడానికి కాదు. దేవుడు అంటున్నాడు యోనాతో, యోనా నీ కోపానికి ఏమైనా న్యాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, నీవు కోపించుట న్యాయమా? ఎంతగా కోపించాడు? 3వ వచనం, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను చంపుము అన్నాడు. యోనాకి ఎప్పుడెప్పుడు చచ్చిపోదామని ఉంటుందో ఏంటో. ఆ ఓడలో ఉన్నోళ్ళు కూడా నేనే కారణం, నన్ను చంపేయండి, దోషి అంట అంటున్నాడు. దేవుడు బ్రతికించాడు, దేవుడికి చెప్పుకుంటున్నాడు, నువ్వే నన్ను చంపి ప్రభువా, ఎవడు చంపేద్దామన్నా నువ్వు బ్రతికించేస్తా ఉన్నావు, నువ్వే చంపినండు. చేసిన సేవ ఏంటంట ప్రియులారా, అక్కడ నశించిపోతున్న వారిని గూర్చిన చింత కంటే నా మాట నెగ్గలేదనేటువంటి చింత. దేవుడు అంటున్నాడు ఆఖరిగా, యోనా 120,000 మంది నశించిపోతూ ఉంటే, కుడి ఎడమలు తెలియక వారు నశించిపోతూ ఉంటే విచారపడద్దా? చూడండి 4వ అధ్యాయం 11, నేను విచారపడవద్దా, నేను చింతపడవద్దా అంటున్నాడు. నినివే పట్టణస్థులు అన్యజనులు, అయినా ఆ పట్టణస్థుల్ని దేవుడు రక్షించాలని చింత పరలోకంలో ఆయనకి ఉండి యోనాని పంపించాడు. యోనా అది గమనించలేదు. ఈ దినాల్లో ప్రియులారా 120 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి మన దేశం, మన భారతదేశం కుడి ఎడములు ఎరగక ఏమైపోతున్నది? అది నశించిపోతూ ఉంటే దాని గురించి దేవుడు విచారపడుతున్నాడు. నీకేమైనా విచారం ఉందా బిడ్డ అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు మాట. యోనాలాగా ఏమైనా చచ్చిపోతే బాగుండు అనుకుంటా ఉన్నావా? చచ్చిపోవడానికి దేవుడు నేను రక్షించాడు. నన్ను చంపే అంటుంటాడు మాట. చావడానికి కాదు, చనిపోతున్న వారిని బ్రతికించడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నన్ను చంపేయని అనడానికి కాదు, ఏవో నెరవేరలేదని, భూ సంబంధమైనవి నెరవేరలేదని, తాత్కాలికమైనవి ఏవో నెరవేరలేదని యోనా నన్ను చంపే అంటున్నాడు మాట. అహానికి పెద్ద పీట వేసి ఉంటాడు యోనా. మన ఉద్దేశాలు, మన అభిప్రాయాలు నెరవేరలేదని చావుకైనా సిద్ధపడుతున్నాం, కానీ చచ్చిపోతున్న వారిని రక్షిద్దామనే చింత ఉన్నదా? యోనా దగ్గర యోనా ఎలాగున్నాడు? దేవుడి దగ్గర దేవుళ్ళలాగా ఉన్నాడా? యోనా ఎలాగున్నాడు? యేసులాగా ఉన్నాడా? ప్రభువా, నినివే పట్టణమే నశించిపోతే, నినివే పట్టణాలు లాంటి పట్టణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభువా, ఆ పట్టణాలు కూడా నన్ను పంపు ప్రభువా అనేటట్టుగా యోనా ఉన్నాడా? లేడు. ఒక్క పట్టణంతో అయిపోయింది తన పని, సేవ. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నేను ఇతర పట్టణాలకు కూడా నేను వెళ్ళాలి అనే చింత యేసయ్యకు ఉన్నది. ఎందుకంటే ఇంక ఏ చింతలు, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన చింతలకు యేసయ్య తావివ్వలేదు కాబట్టి
ఏ పట్టణానికైనా నేను వెళతాను అనే చింత కలిగి ఉన్నాడు. కానీ యోనా దేవుడి దగ్గర దేవుడిలాగా లేడు మాట. మనం కూడా చాలాసార్లు ప్రియులారా దేవుడి దగ్గరికి వస్తుంటాం కానీ దేవుడిలాగా ఉండటం లేదేమో. ప్రశ్నించుకుందాం. ఆఖరిగా చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి చెందనటువంటి తిమోతిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 20వ వచనం చూడండి. 19 నుంచి చదవం. 19 నుంచి. అది మీ క్షేమ విషయమై చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద. ఎంతమంది శిష్యులు ఉన్నారో పౌలుకి, ఎంతమంది పౌలును వెంబడిస్తున్నారో సంఘస్థులు ఉన్నారో, ఎన్నో వందల వేల మంది వెంబడించేవారు ఉన్నారు పౌలుని. కానీ ఒక్కడిని గురించే చెప్పగలుగుతున్నాడు పౌలు, తిమోతి మీ క్షేమ విషయమై నిజంగా చింతిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం పాడైపోయింది మాట. ఫిలిప్పీ సంఘం విషయమే, క్షేమ విషయమే చింతించడం అంటే వాళ్ళందరూ తమ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యాలు కానీ యేసుక్రీస్తు కార్యాలు కానీ 4వ వచనంలో ఇతరుల కార్యాలు చూడటం లేదట. ఆ 2వ అధ్యాయము 21లో అన్నాడు, అందరూ తమ తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడటం లేదు. కానీ తిమోతి అట్లాంటి వాడు నా దగ్గర. తిమోతి అందరి కార్యాల గురించి చింతిస్తాడు. తిమోతి యేసుక్రీస్తు కార్యముల గురించి చింతిస్తూ ఉన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశ ప్రజల గురించి చింతించేవాడు మాట. విచిత్రం ఏంటంటే ఆయన అన్యుడు. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఆ అంబేద్కర్ లాగా అయిన ఈ దేశ క్షేమం కొరకు చింతించిన వారు అందరూ. అసలు ఈ క్రైస్తవుల కంటే, ఇలాంటి క్రైస్తవుల కంటే ఆ అంబేద్కరే మంచోడేమో. భౌతికంగా తనకు తెలిసిన దాని విషయమే సమాజ క్షేమం కొరకు పోరాడారు అన్నమాట. ప్రజల విషయమే చింత ఉంది. అందుకే ఎన్నో రకాల డిగ్రీలు చేసి చదివాడు. శారీరకమైన ఇబ్బందులు పడ్డాడు. కుటుంబం పేదరికాన్ని అనుభవించింది. తాను చదివిన చదువులకి ఆ కుటుంబం ఐశ్వర్యవంతులైపోవాలి. కానీ తన ధనము, తన సమయము, తన యొక్క శరీరము, కుటుంబం అంతా కూడా దేశ ప్రజల కొరకు ఖర్చు అయిపోయింది మాట. అనారోగ్యం పాలైపోయాడు. ఆఖరిలో అలాగే చనిపోయాడు మాట. ఎందుకంటే దేశ ప్రజలు హక్కులు లేక, దళితులు అగ్రవర్ణాల వలన బాధపడుతూ ఉన్నారని చింత కలిగి ఆయన అలాగే చనిపోయాడు మాట. చాలామంది క్రైస్తవులకి సమాజంలో ఎందరో పాడైపోతా మరి నశించిపోతూ ఉన్నారు. అంటే సామాజిక భౌతిక విషయాల్లో నశించిపోతున్నారు. వారికి న్యాయం చేద్దాం అనేది ఉండదు మాట. అలాగే తిమోతిలాగా ఇతరుల కార్యాలే కాకుండా యేసుక్రీస్తు కార్యముల గురించిన చింత లేకుండా బతికేస్తున్నారు. అలాగూ కాదు, ఇలాగూ కాదు. అది మనిషేనా? ఒక మంచి మనిషి అయితే దేశ క్షేమం కొరకు భౌతికంగా చింతపడతాడు. ఒక మంచి క్రైస్తవుడు అయితే దేశ క్షేమమే కాదు, దేశ ప్రజల ఆత్మల రక్షణ కొరకు కూడా పాటు పడతాడు. చెడిపోతున్న సార్వత్రిక సంఘం గూర్చినటువంటి చింత కలిగి ఉంటాడు. మరి యోనా అలాగే ఉన్నాడా దేవుడి దగ్గర? యోనా దేవుడి దగ్గర ఉన్నాడా లేదా? దేవుడి దగ్గరే ఉన్నాడు. దేవుడు యోనా మాట్లాడుకుంటున్నారు మాట. ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటారని పేరుగా నెలకొన్నాడు. అంటే యోనా దేవుడి దగ్గర దేవుళ్ళలాగా లేడు. చాలామంది చిన్నపిల్లలు అమ్మ దగ్గర అమ్మలాగా నాన్నలాగా ఉండలేరు కదా. ఇది తేలేదు, అది తేలేదు, అది తేలేదు. అమ్మ జ్వరం వచ్చి దగ్గుతా బాధపడుతా లేవలేని పరిస్థితిలో ఉన్న చిన్నపిల్లలు ఏమంటారు? భోజనం పెట్టమ్మా, ఇది లేదు, అది లేదు. ఏంటి నువ్వు పడుకున్నావు ఏంటి అంటుంటాడు వాడికి తెలియక. పెద్దవాళ్ళు అనుకో, అయ్యయ్యో అమ్మకి బాగోలేదని మందులు తేవడం, అమ్మకి ఏదో నాన్నకి ఏదో పరిచర్య చేస్తూ ఉంటాడు పెద్దవాడైతే. యోనా ఇంకా దేవుడి దగ్గర చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నాడు.
కాబట్టి ప్రభువా నేను ఇతర పట్టణాలకి కూడా వెళ్తాను, నినివే పట్టణమే ఎలాగుంటే. కానీ తిమోతి ఏమో తన సంఘక్షేమమే కాదు, తన సంఘక్షేమ చింతే కాదు, ఫిలిప్పీ సంఘక్షేమ చింత కూడా ఉందట పౌలుకి. అందుకని మీ యొద్దకు తిమోతిని పంపిస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, మనం యోనాలాగా ఉన్నామా తిమోతిలాగా ఉంటున్నామా అనేది పరీక్ష చేసుకోవాలి. మనం ఇంకా అనేక గ్రామాలకి సువార్త సత్యము చెప్పేటట్టుగా లోకపు చింతలన్నీ కూడా విడిచిపెట్టామా లేదా అనేది చూసుకోవాలి. లోకపు చింతలతో, కుటుంబ చింతలతో మనం కానీ కట్టబడి ఉంటే నీ ఇల్లు దాటి కూడా నువ్వు సువార్త ప్రకటించలేవు. ఈ సువార్త సత్యాన్ని ప్రకటించకపోతే వచ్చే నష్టం ఏంటి? ఏ సత్యాన్ని ప్రకటిస్తే రక్షణ ఉంటుందో ఆ రక్షణ ఉండదు మాట. ఏంటి? సువార్త సత్యం ప్రకటిస్తే నీకు రక్షణ అన్నాడు. సువార్త సత్యాన్ని ప్రకటించగా చివరికి మనమే ఏమైపోతాం? మనమే సత్యం అయిపోతాం మాట. యేసయ్య అన్నాడు నేనే సత్యం అనేది. మనం కూడా ఒక నాటికి చెప్పగలుగుతాం మాట, సత్యమే అని చెప్పగలుగుతాం. మనం సత్య సంబంధులు కావాలి. రక్షణ సత్యం వల్ల మనం పొందుకోవాలి. ఇతరులకు ప్రకటించినప్పుడు మనం సత్యము అయి ఉండాలి. ప్రియులారా, ఆఖరిగా అంత సత్య సంబంధులుగా అంత సత్యము ప్రకటించి సత్యముగా మనమే మారిపోవడానికి అది మన వల్ల కాదని దేవుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, సత్యస్వరూపి అయిన ఆత్మను మన కొరకు వాగ్దానంగా పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే. శిష్యులు కూడా ఒకప్పుడు ఏం తిందామా ఏంటా అనుకొని యేసుప్రభు లేచాడని తెలిసి కూడా ఆ గదిలోనే దాక్కుంటా సముద్రం దగ్గరికి చేపలు పట్టుకుంటా వెళ్ళిపోయారు మాట. ఎప్పుడైతే చిన్న మీటింగ్ అయిందో ఆ సముద్రం దగ్గర వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందడానికి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ అభిషేకం అగ్నిలాగా పొందగానే సత్యం ప్రకటించకుండా మేము ఉండలేమో అని ప్రకటించేశారు మాట. కాబట్టి సత్యాన్ని మనం ప్రకటించి ఆ సత్యం వల్ల మనం రక్షణ పొంది మనం ఇతర గ్రామాలకు కూడా సత్యం చెప్పినట్లుగా ఈ లోకపు చింతలన్నీ కాల్చి పారేసి మన శక్తిమంతులుగా సత్యవంతులుగా చేసేది పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంగా ఈనాడు పొందుకోవడానికి, ఈ 2 రోజుల కూటాల్లో మనం పొందుకోవడానికి తాపత్రయపడితే, ఆశపడితే ఆ పరిశుద్ధాత్మల ద్వారా పేతురు, పౌలు ఎలా తయారయ్యారో అలాగే నువ్వు నేను తయారవగలుగుతాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరం అలాగూ ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని ఒకసారి స్మరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మాభిషేకం కొరకు కోరుకుందాం. మనలో సత్యం ఉంటే ఎంత దూరమైనా వెళ్తాం. మనలో అధికమైన సత్యం, సంపూర్ణ సత్యం ఉండడానికి సత్యాశక్తి కలిగి జాగ్రత్త పడితే ఎన్ని పట్టణాలు, దేశాలైనా మనం వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతాం. నువ్వు నేను సత్యం అయిపోవాలి. ఆ సత్యం ద్వారానే రక్షణ. మూడవదిగా మనకున్న చింతలు, శరీర చింతలు మనల్ని సువార్తకు వెళ్ళనీయకుండా చేయటానికి అడ్డుగా ఉన్నట వాటిని పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేస్తుంది. అడుగుదాం, ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి అని అడుగుదాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం.
ఒక నిమిషం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని సన్నిధిలో రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తుకొని, ముందు ఎండగా ఉంది కనుక కొంతమంది వెనకకి వెళ్ళండి, కుర్చీల్లోకి వెళ్ళండి, ఎండకు ఉండకుండా చూసుకోండి. అందరము కన్నులు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తుకొని ప్రభువు దగ్గర ఒక తీర్మానము చేద్దాం. చెప్పగా మనమే సత్యమైపోతామని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. తినగ తీయనుండు, అనగననగ రాగం అతిశయిల్లుచునుండు అన్న చందంగా మనము పాడగా మనం ఒకనాడు స్పష్టమైన రీతిలో పాడగలిగినట్లుగా, తింటుండగా ఎంతటి చేదైనా మన నోటికి రుచిగా మారిపోయినట్లుగానే దేవుని వాక్యాన్ని మనము చెబుతూ ఉంటే మనమే దేవుని యొక్క వాక్య సత్యమైపోతాం. కనుక ఆ సత్యముగా మనము మార్చబడాలి అంటే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కనుక సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మన మీదకి దిగి వచ్చినట్లుగా, మనము సత్యం ఇతరులకు ప్రకటించున్నట్లుగా, మనలో ఉన్నటువంటి పిరికితనము తొలగిపోవునట్లుగా, స్వార్థము తొలగిపోవునట్లుగా, బలహీనతలు తొలగిపోవునట్లుగా మనము దేవుని పాదాలు పట్టుకుందాం. దయచేసి రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తుకొని కొద్దిసేపు మనల్ని మనమే మరచిపోయి దేవుని వైపు చూస్తూ, యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశము మనకు తెలియజేస్తున్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును, సత్యము నిమిత్తమే నేను వచ్చాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ సత్యములో మనము ప్రతిష్ఠింపబడుతూ మన చుట్టుప్రక్కల వారికి, సత్యదేవుడు తెలియని వారికి సత్యదేవుణ్ణి పరిచయం చేస్తూ, వాక్య సత్య సంపూర్ణుడైనటువంటి వాక్య సత్య దైవాన్ని పరిచయం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నోరు తెరిచి ఒక తీర్మానం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము నోరు తెరదాం. దేవా, నన్ను సత్య సంబంధిగా మార్చయ్యా, సత్యములో ప్రతిష్ఠింపజేయ్యా. సత్యమును ప్రభువా ఇంట్లో మాత్రమే కాదు నాయన, వీధిలో మాత్రమే కాదు నాయన, గ్రామములో మాత్రమే కాదు నాయన, కులము వరకు మాత్రమే కాదు నాయన, దేవా ప్రపంచమంతటా ఇదిగో మీ సత్యమును మోసుకుపోగలిగిన శక్తి నాకు దయచే. సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడా, మీరు వస్తేనే నాకు ఆ శక్తి వస్తుంది అయ్యా. మీరు వస్తేనే నేను ప్రకటించగలుగుతానయ్యా. మీరు నా మీదకి దిగి వస్తేనే నేను ప్రకటించగలుగుతానయ్యా అంటూ ప్రభు పాదాల చెంత మనస్సు పూర్తిగా మనము వేడుకుందాం. నోరు తెరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. దేవా, నా ఇంట్లో మట్టుకే కాదయ్యా, వీధిలో మట్టుకే కాదయ్యా,
గ్రామములో మట్టుకే కాదయ్యా, మండలములో మట్టుకే కాదయ్యా, పట్టణాల్లోనూ, జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. నాకు ప్రకటించుటకు కావలసిన శక్తి దయచేయి నాయనా. నాకు శక్తి లేదయ్యా, నాకు శక్తి దయచేయి నాయనా, నాకు శక్తి దయచేయి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నాయనా. మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. మాపై మీ దక్షిణస్తము చాపుతున్నందుకు మీకు వందనాలు నాయనా.